సస్పెన్స్ బిల్డ్ చేసి బాగుంటుంది. ఓకే, బీజిఎం కానీ చాలా వరకు సినిమాలు ఇలా థ్రిల్లర్ సినిమాలు ఏమైనా ఉంటే మనం ముందే ప్రిడిక్ట్ చేసేలా ఉంటే ఆడియన్స్కి అంత ఎంజాయ్ చేసేలా ఉండదు. బట్ ఇది అలా లేదు. చాలా బాగుంది. కాన్సెప్ట్ కన్విన్సింగ్ గా లేదంటున్నారు, ఏం చెప్తారు? అంటే ఆ సైడ్ క్యారెక్టర్స్ యాక్చువల్లీ కాన్సెప్ట్ కన్విన్సింగ్ గా ఉంది. మేబీ క్యారెక్టర్స్ అదర్ క్యారెక్టర్స్ కు డూ వెల్, కొంచెం బాగా చేసి ఉండొచ్చు అనిపించింది. మీకు నచ్చిందా ఈ క్యారెక్టర్? నాని గారి క్యారెక్టర్ నచ్చింది. నచ్చిందా? ఫ్యామిలీ ఆడియన్స్ తో చూడొచ్చా సినిమా? ఫ్యామిలీ ఆడియన్స్, పిల్లలు చూడకూడదు. అంటే మేబీ ఇలాంటి చాలా సినిమా వైలెన్స్ ఉంది. సో యాక్చువల్లీ ఏమో వైలెన్స్కి ఒక లిమిట్ ఉంటుంది. ఆ లిమిట్ క్రాస్ అయిపోయిందేమో అనిపించింది. బట్ అంటే ఇలాంటి సినిమాలు తీయడం వల్ల క్రైమ్ ఎక్కువ సపోర్ట్ చేస్తున్నారు అంటున్నారు. క్రైమ్ ఆల్రెడీ జరుగుతుంది కదా, మనం సినిమా తీసినా తీయకపోయినా జరుగుతూనే అంటే ఉంటుంది కొత్తగా కదా. ఇంకెలా చేయొచ్చో వీళ్ళు ఇస్తున్నారు అని అంటున్నారు కొంతమంది, ఏం చెప్తారు? లేడీస్ చూడలేరంటే వాళ్ళ మీద డిపెండ్ అయి ఉంటుంది కదా. మీరు ఎలా జనరలైజ్ చేస్తారు లేడీస్ చూడలేరు? ఉన్నాయి. ఇబ్బంది యాక్షన్ చూడలేని వాళ్ళు చూడలేరు. బయట కూడా మాట్లాడతారు కదా, దానికని మనం బయట తిరుగుతున్నా ఉండలేం కదా. కరెక్టే, నిజంగా అభివృద్ధులు ఉన్నాయి. బట్ వైలెన్స్ చాలా ఉంది. బట్ బయట ఇదంతా జరుగుతుంది, సొసైటీలో ఇదంతా ఉండదే కదా. ట్రైలర్ లో ఇవన్నీ ఆల్రెడీ క్లియర్ గా మేడం, ఫైనల్ గా ఏం చెప్తారు సినిమా అంటే ఫ్యామిలీ ఆడియన్స్ కి ఏం చెప్తారు? అంటే నాని గారి సినిమాలు అంటే ఫ్యామిలీ ఆడియన్స్ ఉన్న ఇంటెన్సిటీ, క్యూరియాసిటీ ఉందా? ఇన్వెస్టిగేషన్ అంటే స్టోరీ ఏం కొత్తగా అనిపించలేదు అని చెప్తున్నారు. ఆ ఇన్వెస్టిగేషన్ కూడా కొత్తగా అనిపించలేదు, కొంచెం ల్యాగ్లా అనిపించింది. కావాలని నాని కోసం కొన్ని సీన్స్ రాసినట్టు అనిపించింది. ఏమో మరి, నేను అంత క్రిటిక్ని కాదు. బట్